ఎస్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎల్జీ GA10Xకి సంబంధించి ఫుల్ కెమెరా రివ్యూ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డే లైట్ కండిషన్లో, లో లైట్ కండిషన్లో, నెక్స్ట్ ఇలా ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో అన్నింటిలో ఫోటో శాంపిల్స్ని రికార్డ్ చేశాను, వీడియో శాంపిల్స్ని రికార్డ్ చేశాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నాకైతే సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక మనం కొన్ని షార్ట్స్ని అయితే చూద్దాం. సో కొన్ని షార్ట్స్ని అయితే నేను క్యాప్చర్ చేయడం జరిగింది డే లైట్ కండిషన్లో, నెక్స్ట్ లో లైట్ కండిషన్లో ఇంట్లో కూర్చొని నైట్ టైం ఒక 10 వాట్ LED బల్బ్ కింద కూర్చొని వీడియో షార్ట్స్ని అయితే తీసాను. నెక్స్ట్ కొన్ని వీడియో శాంపిల్స్ని కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ షార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది డే లైట్ కండిషన్లో సెల్ఫీలో స్టూడియో మోడ్ 1 అని చెప్పి నేనైతే దీన్ని షార్ట్ తీయడం జరిగింది. ఇది మనకి స్టిక్కర్స్ రూపంలో యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఫోటోలో వచ్చేసరికి డే లైట్ కండిషన్లో సెల్ఫీలో స్టూడియో మోడ్ 2 అనమాట. సో ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా స్టూడియో మోడ్లో వస్తుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే సెల్ఫీ పోర్ట్రేట్ మోడ్, సో డే లైట్ కండిషన్లో క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకుంటే సెల్ఫీ నో మోడ్స్, అంటే మోడ్స్ ఏమి నేనైతే సెలెక్ట్ చేయలేదు. సో నార్మల్గా డిఫాల్ట్గా తీశాను. అండ్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే డే లైట్ కండిషన్లో రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి స్టూడియో మోడ్ 1లో నేనైతే దీన్ని క్యాప్చర్ చేశాను. అండ్ సెకండ్ ఫోటో చూసుకుంటే స్టూడియో మోడ్ 2 అనమాట, రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి డే లైట్ కండిషన్లో. అండ్ ఈ ఫోటో చూసుకుంటే రేర్ కెమెరాని యూస్ చేసి పోర్ట్రేట్ షాట్, బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూసుకున్నట్లయితే డే లైట్ కండిషన్లో నో మోడ్స్, సో మోడ్స్ ఏమి యూస్ చేయకుండా ఈ షాట్ని అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే రేర్ కెమెరాని యూస్ చేసి వైడ్ యాంగిల్లో తీశాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్లో మనం తీయలేం. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూసుకుంటే రేర్ సైడ్ కెమెరా మాన్యువల్ మోడ్లో షూట్ చేశాను. వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకుంటే సెల్ఫీ కెమెరాని యూస్ చేసి HDRలో షాట్ తీశాను. సెల్ఫీ కెమెరా అనేది రేర్ సైడ్ కెమెరా కాదు. అండ్ ఈ ఫోటో చూసుకుంటే HDRలో రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేశాను. సో HDR మోడ్లో ఈ రకంగా ఉంటుంది. అండ్ ఈ ఫోటో చూసుకుంటే పిక్చర్ ఇన్ పిక్చర్ అని చెప్పని కొత్త మోడ్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా ఒకే టైం పనిచేసి మనల్నైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిటెక్ట్ చేసి ఇలా పేస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోటో చూసుకుంటే నైట్ టైం ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో 10 వాట్ లైట్ కింద స్టూడియో మోడ్లో అయితే నేను ఇది క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఫోటో చూసుకుంటే సెల్ఫీ కెమెరా అండ్ సేమ్ లైట్ కండిషన్లో మోడ్స్ ఏమీ లేకుండా క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఫోటో చూసుకుంటే లైట్ కండిషన్ 10 వాట్ లైట్ కండిషన్ అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి స్టూడియో మోడ్లో 10 వాట్ లైట్ బల్బ్ కింద ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో క్యాప్చర్ చేశాను. అండ్ ఇది చూసుకుంటే ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో రేర్ సైడ్ కెమెరా పోర్ట్రేట్ మోడ్లో క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఫోటో చూసుకుంటే రేర్ సైడ్ కెమెరా లైట్ కండిషన్లో నో మోడ్స్ ఏమీ యూస్ చేయకుండా నేనైతే దీన్ని క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఫోటో చూసుకుంటే రేర్ సైడ్ కెమెరా మాన్యువల్ మోడ్లో మనం ఆటో ఫోకస్ ఇలాంటి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వైట్ బ్యాలెన్స్, సాచురేషన్ అండ్ ఈవీ ఇలాంటివి మీరు షట్టర్ స్పీడ్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇవి గైస్ ఓవరాల్గా టోటల్గా మన షార్ట్స్ అయితే. ఇప్పుడు మీకు కొన్ని వీడియో శాంపిల్స్ చూపిస్తాను. సో డే లైట్ కండిషన్లో అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించినట్లుగానే లో లైట్ కండిషన్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే మనం LG GA10X నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ టైం చూసుకుంటే ఇప్పుడు 1:07 అవుతుంది, ఆఫ్టర్నూన్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వెదర్ చూసుకున్నట్లయితే మనకి సన్నీగా కనబడుతుంది. అండ్ ఇంత వైడ్లో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసుకునేది కనపడలేదు. బట్ ప్రస్తుతానికి మాత్రం బ్లర్ వీడియో అని చెప్పనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా మనకి బ్లర్ అవుతుంది. పోర్ట్రేట్లో మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి బ్లర్ లెవెల్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లర్ లెవెల్ని 0 చేశాను. అండ్ ఇప్పుడు బ్లర్ లెవెల్ని హైలో పెట్టాను, 10లో పెట్టాను. సో ఈ రకంగా మనం బ్లర్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకుంటూ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే LG GA10X ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:07 అవుతుంది. సో సేమ్ టైం 1:08 అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే 4Kలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ అవుతుంది. 4Kలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే మనకు లేదు. 1080pలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ 4Kలో మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇంత వైడ్లో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైడ్ యాంగిల్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకునే అవకాశం అయితే లేదు. మనకి ఈ వైడ్లోనే మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ మెయిన్ మైక్రోఫోన్ నుంచే మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఎక్స్టర్నల్ మైక్ ఏం నేను కనెక్ట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే GA10X నుంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 1080లో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో 1080pలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ అవుతుంది. సో ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. డీటెయిల్స్ అయితే కొంచెం ఎక్స్ట్రాగా అవుతున్నాయి. సో ఈ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేయండి. ఎంత వైడ్లో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు వీడియోని. అండ్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే LG GA10X నుంచి రికార్డ్ చేస్తాను. కొంచెం ఫాస్ట్గా రికార్డ్, కొంచెం రైన్ అయితే పడుతుంది. అండ్ ఈ వీడియో చూసుకున్నట్లయితే 4Kలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇంత వైడ్లో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని ఒకసారి మీరు చెక్ చేయండి. సో
సో ఓవరాల్గా మనం ఈ రకంగా అయితే మనం 4K 60 frames per second వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఎల్జీ G8X థింగ్స్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 4K 30 frames per second రికార్డ్ అవుతుంది. ఇందాక మీరు చూసిన వీడియో 60 frames per second రికార్డ్ అయింది. అండ్ ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఎంత వైడ్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు వీడియో అయితే వైడ్ యాంగిల్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకునేది లేదు. ఫుల్ హెవీ రైన్ అయితే ఉంది. ఇంకా ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఆటో ఫోకస్ పెయిన్లో సో ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి ఆడియో ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వీడియో ఎలా ఉంది అనేది. అండ్ ఇంత వైడ్లో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే లేదు మాన్యువల్ వీడియోలో. సో ఒకసారి నడుస్తాను, ఇప్పుడు స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని చెక్ చేసుకోండి. మొత్తం ఇంత వైడ్లో మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే మనం లో లైట్ కండిషన్లో, అంటే మనం ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 4K 30 frames per second మనం అయితే ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీకు రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నా చెయ్యి ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్లో అయితే నేను పెట్టి మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి పైన ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. సో ఆడియో ఏ రకంగా క్యాప్చర్ అవుతుంది అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ రేట్ సైడ్ కెమెరా వీడియో కూడా చూపిస్తాను. అండ్ ఇంత వైడ్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఉంటుంది మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో మనం రికార్డ్ చేసుకున్నట్లయితే ఎల్జీ G8X నుంచి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎల్జీ G8X నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అవ్వాలి మనకి, బట్ ఇక్కడ బ్లర్ అయినట్లయితే నాకు ఇక్కడ కనపడట్లేదు. మరి అంతా మనకి క్లియర్గానే ఉంది, మరి బ్లర్ అయితే అవ్వట్లేదు. మోర్ లైట్ ఈస్ నీడెడ్ అని చెప్పి అంటుంది. సో లైట్ కావాలంట, ఒక్క నిమిషం. సో లైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా బ్లర్ చేస్తుంది. లైట్ కిందకు వస్తే మనకైతే బ్లర్ చేస్తుంది. లైట్ లేదు కదా, నాకైతే మనకి బ్లర్ చేయలేదు. సో ఈ రకంగా మీకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో మాట్లాడుకున్నట్లయితే ఇంట్లో జస్ట్ ఒక LED బల్బ్ అయితే కనబడుతుంది. సో ఆ బల్బ్ లైట్ మాత్రమే మనకైతే లైట్ కనబడుతుంది. ఇంకా వేరే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఒక లైట్ 10 watts బల్బ్ మాత్రమే ఆన్లో ఉంది. సో ఈ రకంగా మీరైతే ఎల్జీ G8X నుంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నట్లయితే రేట్ సైడ్ కెమెరా 4K 60 FPS నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో ఎల్జీ G8X థింగ్స్ నుంచి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. లైట్ కండిషన్లో, అంటే నైట్ కండిషన్లో, ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో, అంటే మన ఇంట్లో ఉన్న 10 watts LED బల్బ్ని ఎదురుగా ఉండి నేను ఇప్పుడైతే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇంత వైడ్ అయితే మీరు వీడియోస్ నేను రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒక నుంచి లైట్ నుంచి ఒకవేళ పక్కకు వచ్చినట్లయితే మనకి ఈ రకంగా ఉంటుంది లైట్ యొక్క కండిషన్ అయితే. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా యూస్ఫుల్ ఉంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ షూర్ లిసన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.